తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా యోగా చేయాలంటే యోగం ఉండాలంటారు. దానికి కారణం మనం ఈ రోజున ఎంతో స్ట్రెస్ అనుభవిస్తున్నాం. ఈ రోజున ఒక స్టూడెంట్ కానించి గృహిణి, వ్యాపారస్తుడు, అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ రోజున టెన్షన్ జీవితాలు అనుభవిస్తున్నాం. కానీ మనం రోజు ఒక గంట సేపు మన యోగా, మన ధ్యానం చేసినట్లయితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నాడు అవుతాం. తప్పనిసరిగా మన దైనందిన జీవితంలో ఒక గంట సేపు కేటాయించుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు మరి ఈ రోజున వైజాగ్ వచ్చి కొన్ని లక్షల మందితో ఆ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున నిర్వహిస్తున్నారు. అలాగే మొత్తం ఇది మా వరల్డ్ వైడ్ గా కూడా నిర్వహిస్తున్నటువంటి యోగా. మరి యోగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలని ఇండియా వ్యాప్తంగా కూడా ఆయన పిలుపునిస్తూ ఈ రోజున ఆయన ఆంధ్రప్రదేశ్ లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గంట సేపు మన యొక్క ఆరోగ్యం కోసం, మన యొక్క ఈ కోసం మనం తప్పనిసరిగా యోగాని పాటించాలని, మరి ఈ యోగా గురువులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యోగా గురువులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమం నిర్వాహకులు మన వంజాక లక్ష్మీనారాయణ గారు టీం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.